అమ్మ నర్మదా! హ! కొంచెం చూసి హ! హ్మ్. ఆ! ఓహ్! నొప్పి లేదు. హ్మ్. ఆహా! చంపేసేదామన్నారు. అయ్యో! ఆ! ఆపు! 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 నొప్పే లేదు. ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు. వదినా, హ్మ్. మీరంతసేపు కొట్టినా సరే, భాగ్యం అత్తయ్య నోట్లో నుంచి అమ్మ, అయ్యా అని ఒక్క మాట కూడా రాలేదు. హ్మ్. ట్రీట్మెంట్ చేయడానికి మీ స్టామినా సరిపోవట్లేదు. హ్మ్. అందుకని పెద్దొదిన కాస్త బలంగా ఉంటారు కదా! ఆ! హా! వదినకివ్వండి. హ్మ్. అక్క. హ్మ్. అక్క తీసుకో. ఆ! తీసుకో అక్క. ఆ! వదినా, మీ అమ్మ మీ మీద చూపించిన ప్రేమకి మీరు ప్రతిఫలం ఇచ్చి రుణం తీర్చుకోండి. తీసుకోండి వదినా. తీసుకో అక్క. అమ్మడో! ఆహా! అమ్మడో! ఆయన గారండి. ఆయన గారండి. నొప్పి లేదు. స్టార్ట్ చేయండి అక్క. అక్క స్టార్ట్ చెయ్యి. ఆ! ఆ! హ్మ్. అమ్మా! ఆహా! అమ్మో! కొట్టేశారే నొప్పి. అబ్బో! వెరీ గుడ్. ట్రీట్మెంట్ అమ్మా! బాగా పనిచేస్తుంది. అయ్యయ్యో! రోజుకి 4 పూట్ల బడిద పూజ చేయండి. నడవటం కాదు, అత్తయ్య పరిగెడతారు. ఓకేనా? ఆ! వెళ్ళొస్తాం మరి. ఆ! చూడొదినా, ఆడవారి మీద చేయి చేసుకోకూడదని మా నాన్న సంస్కారం నేర్పించారు. అందుకే మీరు చేసిన మోసం తెలిసి కూడా ఆగిపోతున్నాను. మా ఇంట్లో అందరూ నిన్ను దేవతలా చూశారు. మా కుటుంబాన్ని, మా అన్నయ్యని మోసం చేయడానికి సిగ్గనిపించలేదా మీకు? ఛీ! అబ్బా! మిమ్మల్ని అమ్మడు! ఆహ్! ఆ! ధీరజ్, హ్మ్. డ్రైవర్ డీటెయిల్స్ తెలిసాయి. లారీ నంబర్‌ని బట్టి ఆర్టీఓలో ఎంక్వైరీ చేయించాను. ఆ రోజు లారీతో యాక్సిడెంట్ చేసింది ఇతనే. చిన్ని చిన్ని కళ్ళే అందం ముద్దు మూతి ముడిచిటిందిలే రారిరారిరా, తరిరారిరా, అందరి అందరిరా
ప్రేమ 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 ఏమైంది? ఎందుకు అంతలా భయపడిపోతున్నావు? లారీ యాక్సిడెంట్. లారీ యాక్సిడెంట్. యాక్సిడెంట్. ప్రేమ భయపడకు, నేను నీ పక్కనే ఉన్నాను. నువ్వింకా యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నావా? అందుకే ఇలా కాలొచ్చింది. అయినా ఆ చేదు అనుభవం గురించి ఎందుకు పదే పదే ఆలోచిస్తున్నావు చెప్పు. యాక్సిడెంట్ ని ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుందిరా. అందుకే ఆ భయం నన్ను ప్రతి క్షణం వెంటాడుతుంది. నీ మనసులో నుంచి ఆ భయాన్ని, ఆ ఆలోచనల్ని దూరం చేసే ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. రా రా. హ్మ్. ఇక్కడే ఉండు. అ, ఒక్క నిమిషం. ప్రేమకి ప్రతిరూపమైన ఈ పావురాల్ని నీకు గిఫ్ట్ గా ఇచ్చి ఐ లవ్ యూ ధీరజ్ అని చెప్పడానికి వచ్చాను. చుట్టుపక్క నన్ను చుట్టుకుంటూ విజయగాలి లాంటిదంటూ రంగు మాయి మేరీ దిల్లేలే. మర్చుకోవాలి. కానీ నేను ఆ గిఫ్టే కాదు, నీ మనసుని కూడా విరగ్గొట్టాను. అందుకే నా పశ్చాత్తాపంతో నీ మనసుని అతికించినట్టే ఈ గిఫ్ట్ని కూడా అతికించేశాను. ఎలా ఉంది? మనల్ని ఏడ్పించిన వాళ్ళే తిరిగి నవ్వించినప్పుడు ఆ ప్రేమ కొత్తగా పుట్టినట్టుగా ఉంటుందంటారు. నీ ప్రేమ కూడా నాకు అలాగే ఉందిరా. ప్రేమ జనరల్గా ఒకసారి వస్తువు పగిలిపోయినా, బంధం తెగిపోయినా అంత తేలిగ్గా అతుక్కోవని అంటారు. కానీ ఒకసారి కోల్పోయాకే వాటి విలువ తెలిసొస్తుంది. ఈ జన్మలో మళ్ళీ కోల్పోయే పరిస్థితి రాకూడదనేంత బలంగా ఆ బంధం ముడిపడుతుంది. లైఫ్లో ఇంకెప్పుడు నిన్ను, నీ జ్ఞాపకాలని దూరం చేసుకునేలా ప్రవర్తించాను ప్రేమ. సరే రా, పడుకుందాం పద. నీకే సరే పడుకో. ప్రేమలోని ఈ భయాన్ని పోగొట్టాలంటే ఆ యాక్సిడెంట్ని కావాలని చేశారో లేదంటే యాక్సిడెంటల్గా జరిగిందో తెలుసుకోవాలి. యాక్సిడెంట్ సంగతి తేల్చాలంటే ఇమ్మీడియట్గా వీడిని పట్టుకోవాలి.
చెత్త వెదవ. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఆ చందుగాన్ని లారీతో గుద్ది చంపేరా అని చెప్తే ఆ అమ్మాయికి యాక్సిడెంట్ చేస్తావరా? సాబ్, ఉస్మే మేరా గలత్ కుछ भी नहीं है. డైరెక్ట్ గా వాడిని లారీతో గుద్దే టైంకి ఆ లడికి ఎవరో వచ్చి వాడిని సేవ్ చేసింది. ఆ లడికి రాకపోయి ఉంటే ఈ టైంకి ఆ సాలా మర్ గయా. ఈ లడికి సే పూరా బర్బాద్ హో గయా సాబ్. మై క్యా కరూ సాబ్? రేయ్, దేవుడి దయ వల్ల ఆ అమ్మాయికి ఏమీ కాలేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేదంటే అదే లారీతో నిన్ను గుద్ది చంపించేసేవాడిని. గా పోరి ఏదో మీ బేటీ అయినట్టు గంట గరమవుతున్నారండి సాబ్. ఏయ్, నోర్మై. యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ నేను ఎవరన్నా చూసారా? ప్రేమకి యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ వీడే. అది యాక్సిడెంట్ కాదని కావాలని ఎవరో చేశారని ప్రేమ పదే పదే డౌట్ పడుతుంది. తనంతలా చెప్తుంటే నాకు కూడా డౌట్ వస్తుంది. ఆ యాక్సిడెంట్ గురించి ఏమైనా డౌట్ వచ్చి లారీ గురించి కానీ నీ గురించి కానీ ఎవరన్నా ఎంక్వైరీ చేయడం కానీ నిన్ను వెతుక్కుంటే ఎవరన్నా రావడం కానీ ఏమీ జరగలేదు కదా? నై సాబ్, కోహి నై ఆయా. అది యాక్సిడెంట్ కాదో తేలాలన్నా, ప్రేమలోని భయాన్ని పోగొట్టాలన్నా ఈ డ్రైవర్ని ఇమీడియట్గా పట్టుకోవాలి. రేయ్, నిన్ను వెతుక్కుంటూ ఎవరూ రాలేదు కాబట్టి ఎవ్వరికీ ఏ డౌటు రాలేదని కేర్లెస్గా ఉంటే అంతకంటే ఎక్కువ ప్రమాదం ఇంకేమీ ఉండదు. ఒకవేళ నువ్వు దొరికిపోతే నీ వెనకున్న నేను కూడా దొరికిపోతాను. అందుకే ఇమీడియట్గా నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళిపో. రైట్, ఆ డ్రైవర్ ఫోటోని మన గ్రూప్లో షేర్ చేశాను. మన ఊర్లో ప్రతి వీధి ప్రతి మూల వెతుకుదాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని పట్టుకొని తీరాలి. అవునరా. నువ్వు ఈ ఊళ్ళోనే కాదు, అసలు ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎక్కడా కనపడటానికి వీల్లేదు. వేరే స్టేట్కి వెళ్ళిపో. ఠీకే సాబ్. రైట్, ఆ యాక్సిడెంట్ వెనకున్న నిజాలు తెలుసుకోవాలన్నా, దాని వెనక ఎవరైనా ఉన్నారనే తెలుసుకోవాలన్నా ఆ డ్రైవర్ని పట్టుకొని తీరటం చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు మిస్ అవ్వకూడదు. లేదురా, ఆ డ్రైవర్నే కాదు వాడెనకాలన్నోడిని కూడా వదిలే ప్రసక్తే లేదు. రేయ్, ఒకవేళ నువ్వు ఎవరికైనా దొరికిపోయి నా పేరు గాని బయటకొచ్చిందో నీకు ఈ భూమి మీద అదే చివరి రోజు అవుతుంది. గుర్తు పెట్టుకో. నువ్వు తాగలేదు? నువ్వు తాగవా? గుడ్ మార్నింగ్ సర్జీ, చెప్పండి. చెప్పడం కోసమే ఫోన్ చేశానమ్మా. మీ ఆయన చూపించిన బలుపుని పొగర్ని చెప్పడం కోసమే ఫోన్ చేశాను. ఏమైంది సర్జీ? ఏమైందా? ఏంటయ్యా డబ్బులు అలా విసిరి కొట్టావు? మామూలుగా అయితే మీరు చేసిన దానికి ఆ డబ్బులు మీ మొహాన కొట్టాలి. కాని ఎంతైనా అవసరానికి డబ్బులిచ్చారు కదా, ఆ సంస్కారంతో ఆగిపోయాను. టైంకి ఇంట్రెస్ట్ కట్టలేదు. అసలు కడతారో లేదో గ్యారంటీ లేదు. అందుకే మీ నాన్నతో చెప్పారు. ఇందులో తప్పే ఉందయ్యా. తప్పు కాకపోతే మరేంటండి? అరే, ఒక్కరోజు ఇంట్రెస్ట్ కట్టడం లేట్ అయితే ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా మా నాన్నకి చెప్పాలా? నేనేమైనా నెలలు తప్పించుకుని తిరుగుతున్నానా, లేదంటే ఈ ఊరొదిలి పారిపోతున్నానా? గవర్నమెంట్ ఎంప్లాయీని ఆ మాత్రం గౌరవం లేకుండా, నమ్మకం లేకుండా ఏంటండి ఇలా చేయడం? సెన్స్ లేకుండా. అరే, ఇంట్రెస్ట్ కట్టలేదు అని ఏదో ప్రాణం పోయినట్టుగా నాన్న రచ్చ చేశారు కదా. తీసుకోండి, 30,000 ఇచ్చాను, తీసుకోండి. వడ్డీ 60,000 అయితే 30,000 వడ్డీ ఇవ్వడం ఏంటయ్యా? ఈ నెల కాస్త ఖర్చులు పడ్డాయి, వచ్చే నెల మొత్తం కల్పిస్తాను. జమ కిందికి రాసుకోండి. వచ్చే నెల కూడా ఇదే మాట చెప్తే చెప్పను, మొత్తం కట్టేస్తాను. అని గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా కడతానని చెప్తున్నాను కదా, మరి గ్యారంటీ ఏంటని అడుగుతారంటే అర్థం లేకుండా. నీకు వచ్చేదే 60,000 జీతం. నువ్వు వచ్చే నెల 90,000 ఎలా కడతావయ్యా? అది మీకు అనవసరం అండి. మీ డబ్బులు మొత్తం కడతానని చెప్తున్నాను కదా, ఇంకా మాట్లాడకుండా వచ్చే నెల వరకు వెయిట్ చేయండి. నీకు వచ్చే జీతంలో ఎలా కడతావని అడుగుతుంటే దబాయిస్తావేంటయ్యా? నేను గవర్నమెంట్ ఎంప్లాయీనండి, మరి నమ్మకం లేనట్టు మాట్లాడతారేంటి? లేదయ్యా, అస్సలు నమ్మకం లేదు. నువ్వు రామరాజు కొడుకు అని నీకు అప్పిచ్చాను తప్ప నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం అని కాదు. సేటు, మన ఇద్దరి మధ్యలోకి మా నాన్న తీసుకురావద్దు. మా నాన్న మొహం చూసి నాకు డబ్బులిచ్చాననే మాట ఇంకోసారి మీరంటే అస్సలు బాగోదు. నేను ఉద్యోగస్తుని, కేవలం నా మీద మాత్రమే నమ్మకం ఉంచండి. మీ డబ్బులు ఎక్కడికి పోవు, నయా పైసలతో సహా తీర్చేస్తాను. అర్థమైందా? చూడు బాబు, నీ మాటలు వింటుంటే
నీకు మీ నాన్నకి మధ్య ఏవో గొడవలు ఉన్నాయని అవి మీకు అర్థమవుతోంది. అనవసరం. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 20 లక్షలు ఇచ్చానయ్యా. మరి నాకు అనవసరం అంటావేంటి? ఇదిగో నీ వ్యవహారం మొత్తం ఏదో తేడాగా ఉంది. అందుకే వచ్చే నెల ఇదే డేట్ కల్లా నా డబ్బులు మొత్తం కావాలి. ఏంటండి మీరు నెల రోజుల్లో 20 లక్షలు ఇచ్చేయమంటారేంటి? ఇచ్చేయాలి. లేదంటే వచ్చే నెల సరిగ్గా ఇదే రోజు మీ ఇంట్లో ఉంటారు. అది కాదండి. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఇక బయలుదేరు. నెల రోజుల్లో నా 20 లక్షలు నాకు ఇవ్వకపోతే మామూలుగా ఉండదు. వెళ్ళు. విన్నావు కదమ్మా మీ ఆయన చేసిన ఘనకార్యం. అది కాదు సెడ్జీ, ఆయన ఏదో కోపంలో తెలియక కాదమ్మా, ఉద్యోగం ఉందన్న పొగరు. అందుకే నెల రోజుల్లో నా అప్పు తీర్చేయాలి. ఒక మాట మీకు చెప్పాలి కదమ్మా, అందుకే ఫోన్ చేశాను. సెడ్జీ, ఇంకాస్త టైం ఇవ్వండి, మీ అప్పు తీర్చేస్తాను. టైము గీము ఏమీ లేదమ్మా, సరిగ్గా నెల రోజుల్లో అప్పు తీర్చేయాలి అంతే. హలో సెడ్జీ, సెడ్జీ నా మాట. ఛ! ఈ సాగర్ కోపంతో చచ్చిపోతున్నాను. లోన్కి అప్లై చేస్తుంటే రిజెక్ట్ అవుతుంది. నెల రోజుల్లో 20 లక్షలు ఎలా తీర్చాలి? హలో బ్రో, చెప్పండి. అక్కడ ఏం జరుగుతుంది? కొత్త సినిమా థియేటర్లా అంత హడావిడిగా ఉంది. ఈరోజు ఎస్ఐ ఎగ్జామ్స్ రిజల్ట్స్ బ్రో. ఏంటి, ఎస్ఐ ఎగ్జామ్ రిజల్ట్స్ ఈ రోజేనా? అవును బ్రో. చాలా హ్యాపీ న్యూస్ చెప్పావు. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో. రే తీసుకున్నా, వస్తున్నా. ఒకసారి ఈ నెంబర్ చూడు. ఏది ఎలా ఇవ్వండి? ఏంటి సార్, టాపర్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉందా? లేదు, ఫెయిల్ అయిన వాళ్ళ లిస్ట్ లో లాస్ట్ ప్లేస్ లో ఉంది. హలో సార్, ఏం మాట్లాడుతున్నారు? ఎస్ఐ ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్ మామూలు ఇంటెలిజెంట్ కాదు. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎస్ఐ ఎగ్జామ్ ని ఊది పడేసింది. నెంబర్ ఏమైనా రాంగ్ ఎంటర్ చేశారేమో, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, మీరు చెప్పినట్టుగానే ఎగ్జామ్ ఊది పడేసింది. కావాలంటే మీరే చూడండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి. చూడండి. పుట్టిదనా, ఎగ్జామ్ ని పులిహోర చేసి పారేసావు కదే. థ్యాంక్స్. రేయ్, రే ఎదవా, ఏంటి బావ పిలిచా? టీ అయిందో లేదో కనుక్కొని రాబో. అలాగే బావా. సరిగమ పదని